కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో సూర్య చౌహాన్ మా క్షత్రియ కులానికి చెందిన యువకుని ఆజాద్ అనే ఒక గాండు నా కొడుకు పండగ చూసేయడానికి పిలిచి పండగ చేస్తామని చెప్పి మోసంతో వాడిని పిలిపించి మోసంతో వాడిని వెన్నుపోటు పొడిచాడు. ఆ వెన్నుపోటు పొడిచేసి విర్రవీగి ఏం చెప్తాడంటే వాడు ఒక కాపీర్ని చంపేశా అని చెప్తాడు. అది వెన్నుపోటు. 10-20 మంది చేరి ఒక యువకుణ్ణి, అది నిరాయుధపాణిగా ఉండే అట్లా ఒక యువకుణ్ణి వెన్నుపోటు పొడిచి చంపాడు. చంపిన ఆజాద్ గారిని ఆ పొద్దు 24 గంటల ముందే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి గారు వాడిని ఎన్కౌంటర్ చేసేశారు. వాణ్ణి మాత్రమే కాదు, ఈ దుష్కృత్యలో పాల్పడిన ప్రతి ఒక్క నా కొడుకుని కని విని ఎరగని విధంగా ఘోరంగా హింసించి ప్రజల సమక్షంలోనే వాళ్ళకి ఒక తీర్పు ఇవ్వాల్సి ఉండే. దీన్ని చూసిన తర్వాత ఇంకెవడు ఇలాంటి పని చేయకూడదు, చేస్తే మనకి ఇలా జరుగుతుంది అనే భయం వచ్చేలాగా చేయాల్సి ఉండే. వాళ్ళెవరు మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉండే పశువులు. ఆ పశువుల్ని వేటాడాలి, వేటాడితే మాత్రమే ఈ జనాలు ఇక్కడ బతకడానికి వీలవుతుంది. వాడు ఏం తప్పు చేశాడు? ఒక స్నేహితుడు తన్ని ఒక పండగకి పిలుస్తాడని చెప్పేసి దాన్ని నమ్ముకుని పోయిన ఆ యువకుణ్ణి మోసంతో, వంచనతో వెన్నుపోటు పొడిచాడు. నిరాయుధపాణిగా ఉండేవాడిని వెన్నుపోటు పొడిచాడు. వాడు నిజంగా మగాడైంటే వానికి చెప్పి నేను చంపబోతున్నా, నీ చేతిలో ఏమవుతుందో తీసుకో, నీ చేతిలో ఏమవుతుందో చేసుకో అని చెప్పేసి వాడిని డైరెక్ట్గా నిలిచి వాడు ఫైట్ చేసింటే వాడిని వీరుడుగానే ఒప్పుకోడు. వీళ్ళంతా గాండు నా కొడుకులు. వీళ్ళు ఏం చేస్తారంటే వెన్నుపోటు పొడిచేది, ఆయుధం లేకుండా ఉండేవాడిని మోసంతో పిలుచుకుపోయి అలా చేస్తారు. ఒక హిందువులుగా మనం ఏం చేస్తున్నాం? మన సమాజం ఏమవుతున్నది? ప్రతి ఒక్కరికి ఈ తెలివి రావాలి. ఇకపైన మన భారతదేశంలో ఏ ఒక్కడు ఇలా జరిగినా, ఏ ఒక్కని ప్రాణం ఇలా పోయినా మన క్షత్రియ ధర్మంని మనం పాటించాలి. క్షత్రియ ధర్మం ఏంటి? ప్రజలకి ఏం తొందర వచ్చినా, దేశానికి ఏం తొందర వచ్చినా, ధర్మానికి ఏం తొందర వచ్చినా నేనున్నాను అని రొమ్మ విరిచి గుండె చప్పుడుకి లెక్కగా మనం బహిరంగ నిలిచి పోరాటం చేసి యుద్ధం చేసి ఈ ధర్మాన్ని కాపాడే రోజు వచ్చేసింది. ఆ కాలం నుంచి క్షత్రియులు మాత్రమే దేశాన్ని రక్షణ చేశారు. ఈరోజు అలా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ దేశంలో సురక్షితంగా ఉండాలంటే దాన్ని క్షత్రియ ధర్మం పాటిస్తే మాత్రమే అందరూ సురక్షితంగా ఉండేకవుతుంది. ఏం తప్పు చేశాడు? వాని ఒకరిని మాత్రమే ఎన్కౌంటర్ చేసేది కాదు, ఈ దుష్కృత్యాల పాల్పడిన ప్రతి ఒక్కని ప్రాణం వాడు ఎవడు ఇక్కడ బతికేదానికి వీల్లేదు. ఇక్కడ బతకాలంటే ఇక్కడ ధర్మం ఏముందో దాన్ని అనుసరించుకొని బతకాలి. లేకపోతే వాళ్ళు ఎక్కడ కోరుతారో ఎక్కడ కావాలో అక్కడ పోయి ఉండేయచ్చు. మేము ఇట్టాగే ఉంటాం, మేము ఇట్టాగే చేస్తామంటే దీనికి పైన ఆటలు సాగవు. భారత్ మాతాకి జై.